మన చుట్టూ ఉండే సాధారణ ప్రపంచంలోనే కొన్ని అసాధారణ రహస్యాలు దాగి ఉంటాయని మీకు తెలుసా? ఒక పాత ఇనుప తాళంచెవి, ఒక శిపింపబడిన రేకుల షెడ్డు మరియు దాని వెనుక ఉన్న ఒక మాయా సామ్రాజ్యం. వీటి చుట్టూ తిరిగే అద్భుతమైన కథే మాయాద్వారం వెనుక రహస్యం. ఒక సామాన్య కుర్రాడు తన ధైర్యంతో ఒక చీకటి లోకానికి ఎలా వెలుగును తీసుకువచ్చాడో ఈ వీడియోలో చూద్దాం. ఒక చిన్న పట్టణంలో చరణ్ అనే తెలివైన కుర్రాడుండేవాడు. చరణ్కు చిన్నప్పటి నుండి సాహసాలంటే చాలా ఇష్టం. వారింటి పక్కనే ఒక పాత బంగళా ఉండేది. అందులో శాస్త్రిగారు అనే వృద్ధుడు ఒంటరిగా ఉండేవారు. ఆయన ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. కాని ఆయన దగ్గర ఒక పెద్ద జర్మన్ షెపర్డ్ కుక్క ఉండేది. ఒకరోజు శాస్త్రిగారు తోటలో పడిపోతే చరణ్ వెళ్లి ఆయన్ని కాపాడి ఆస్పత్రికి చేరుస్తాడు. ఆ సహాయానికి కృతజ్ఞతగా శాస్త్రిగారు చనిపోయే ముందు చరణ్ను పిలిచి ఒక పాత ఇనుప తాళంచెవిని ఇచ్చారు. చరణ్, నా ఇంటి వెనక ఉన్న ఆ పాత రేకుల షెడ్డును ఎప్పుడూ తెరవకు, అక్కడ ఒక రహస్యం ఉంది అని చెప్పి కన్నుమూశారు. కొన్ని రోజులు గడిచాక ఆ షెడ్డు నుండి వింతగా సంగీతం వినబడటం మొదలైంది. చరణ్లో ఉత్సుకత పెరిగింది. ఒక అమావాస్య రాత్రి అతను ఆ తాళంచెవితో షెడ్డు తలుపులు తెరిచాడు. లోపల అంతా దుమ్ము పట్టి ఉంది. కాని మధ్యలో ఒక పెద్ద చెక్క తలుపు నేలమీద కనిపించింది. దాన్ని తెరవగానే కిందకు వెళ్లే మెట్లదారి కనిపించింది. ఆ మెట్లు దిగుతుంటే చరణ్కు గాలిలో మల్లెపూల వాసన, వింత పక్షుల కూతలు వినిపించాయి. చివరి మెట్టు దిగగానే అతను ఒక అద్భుత ప్రపంచంలోకి చేరుకున్నాడు. అక్కడ ఆకాశం ఊదారంగులో ఉంది, నదులు వెండిలా మెరుస్తున్నాయి. కాని ఆ లోకమిప్పుడు కళావిహీనంగా ఉంది. అక్కడ చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అక్కడ అతనికి ఒక ముసలి మాంత్రికురాలు కనిపిస్తుంది. ఆమె ఇలా చెబుతుంది: ఈ లోకాన్ని పాలించే కాలరుద్రుడు అనే రాక్షసుడు సూర్యరశ్మిని ఒక మాయా పెట్టెలో బంధించాడు. మా లోకం మళ్లీ బతకాలంటే ఆ పెట్టెను తెరవాలి. ఆ పెట్టెకు సరిపోయే తాళంచెవి నీ దగ్గరే ఉంది. చరణ్ తన దగ్గర ఉన్న తాళంచెవిని చూసుకుంటాడు. అది కేవలం షెడ్డుకు మాత్రమే కాదు, ఈ లోకపు వెలుగుకు కూడా దారి అని అతను గ్రహిస్తాడు. కాలరుద్రుడి సైన్యం చరణ్ను పట్టుకోవడానికి వస్తుంది. కాని చరణ్ తన తెలివితేటలతో వాళ్లను తప్పించుకుని కొండపై ఉన్న కోటకు చేరుకుంటాడు. కోట లోపల కాలరుద్రుడు తన మాయాశక్తులతో చరణ్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కాని చరణ్ భయపడకుండా తన ప్రాణాలకు తెగించి ఆ మాయాపెట్టె దగ్గరకు చేరుకుని తాళాన్ని తిప్పుతాడు. ఒక్కసారిగా 1000 సూర్యుల వెలుగు ఆ లోకమంతా నిండిపోతుంది. ఆ వెలుగుకు కాలరుద్రుడు కరిగిపోతాడు. ఎండిపోయిన చెట్లు చిగురిస్తాయి, నదులు మళ్లీ ప్రవహిస్తాయి. ప్రజలందరూ చరణ్కు కృతజ్ఞతలు చెబుతాడు. ఆ మాయాలోకం నుండి తిరిగి తన ఇంటికి వచ్చిన చరణ్ ఆ షెడ్డును శాశ్వతంగా మూసివేస్తాడు. కాని ప్రపంచాన్ని రక్షించే తాళంచెవి ఎప్పుడూ మన ధైర్యంలోనే ఉంటుందని అతను తెలుసుకుంటాడు.